హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెద్ద బాయిలర్ చికెన్ ఫ్రై చూద్దామండి. ఇది ప్రాసెస్ ఎక్కువున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి బాగా మిక్స్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని 8 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి. ఇది ఉడకబెడితేనే బావుంటుందండి. ఇది మామూలు చికెన్‌లాగా ఉండదు. ముక్క గట్టిగా ఉంటుంది. అందుకని ఉడకబెడితేనే ఆ టేస్ట్ వస్తుంది. ముక్క కూడా కొంచెం మెత్తగా ఉంటుంది ఫ్రై కాబట్టి. ఇలా చేసుకోండి చాలా బావుంటుందండి. రసంలోకి చాలా బావుంటుందండి ఇది. మా డ్యాడీకి చాలా ఇష్టం. అందుకే మా మమ్మీ ప్రాసెస్ ఎక్కువున్నా చేస్తారండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టి, కొద్దిగా ఆయిల్ వేసుకొని, తరిగిన ఉల్లిపాయ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి. తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసి, తర్వాత మిరియాల పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. అవన్నీ మసాలా పొడులన్నీ బాగా చికెన్‌కి పట్టాలండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. లేకపోతే అడుగంటేస్తుందండి. ఎందుకంటే మనం వాటర్ ఎయలేదు కాబట్టి దీంట్లో అడుగంటేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోండి. తర్వాత మీకు నచ్చితే పచ్చిమిర్చి వేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. అది చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్కలో పచ్చిమిర్చి పెట్టుకొని తింటుంటే. మీకు నచ్చితే వేసుకోండి. మాకైతే ఇష్టం కాబట్టి ఇలా వేసుకున్నాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే మన పెద్ద బాయిలో చికెన్ ఫ్రై రెడీ అండి. సబ్స్క్రైబ్ చేయండి.